అందరికీ నమస్కారం. తెన్నేటి లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దోసకాయ రోటి పచ్చడి చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు: మీడియం సైజ్ దోసకాయ ఒకటి, 3 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు, కొంచెం చింతపండు, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు చక్కెర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా కొత్తిమీర. మీడియం సైజ్ దోసకాయ తీసుకొని దాన్ని ఈ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం పచ్చడికి పోపు వేసుకుందామండి. ముందర మెంతులు వేస్తున్నా. మెంతులు కొంచెం వేగాలి. తర్వాత ఆవాలు వేసేసుకోవాలి. తర్వాత మినపప్పు వేయాలండి. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ మిరపకాయలు తుంచి వేసేసుకోవాలి. ఆవాలు చుట్టుపట్టు పడినాక ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇలా చించేసి వేసేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా ఆవాలు చుట్టు పడుతున్నాయి. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని వేయించాలి. కొంచెం మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేసుకుంటే చాలు. దీంట్లో ఇంగు వేసుకోవాలండి. చిటికెడు ఇంగు వేసుకోవాలి. పోపు బాగా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. పోపు చల్లారాక మిగిలినవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పోపు చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీలో వేసేసుకున్నా. దీంట్లోని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసుకోవాలి, కొద్దిగా చింతపండు వేసుకోవాలి, ఈ చూపించిన చింతపండు వేసుకోవాలి, చిటికెడు పంచదార వేసుకోవాలండి, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలండి. పేస్ట్ అయినా కారంలోకి బాగా మిక్స్ చేసుకుంటే దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి, దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. దీని అన్నంలో కానీ ఉప్మాలో కానీ వేసుకొని తింటే బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.